నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చివరి నిమిషంలో ఆగిన గగన్యాన్ ప్రాజెక్టులో కీలక పరీక్ష, సాంకేతిక కారణాలతో వాయిదా. జమిలీ ఎన్నికలపై కార్యాచరణ మొదలుపెట్టిన కోవింద్ కమిటీ, వచ్చే వారం రోడ్ మ్యాప్ను అందించనున్న లా కమిషన్. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ, అవకాశం కోసం చివరి ప్రయత్నాల్లో ఆశావహులు. యాభై 55 మందితో తొలి జాబితాను ప్రకటించనున్న భాజపా, గజ్వేల్లో కేసీఆర్పై ఈటెల రాజేందర్ను దింపనున్న కమలదళం. పార్టీ వీడుతున్న నేతలకు ధీటుగా బారాస వ్యూహం, రోజుకు ఒకరిద్దరు సీనియర్లను మార్చేర్చుకునేలా ప్రణాళికలు. మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలకు లక్ష్యం చేసుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా కీలక సన్నాహక పరీక్ష చివరి నిమిషంలో వాయిదా పడింది. షార్లోని మొదటి ప్రయోగ కేంద్రం నుంచి సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ను ఇస్రో ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక లోపంతో చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా పడింది. ఇగ్నిషన్ ప్రజ్వరిల్లే సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం ఆపేసినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. సమస్య ఎక్కడ వచ్చిందో గుర్తిస్తామని, అన్నీ సరిచూసుకొని మరోసారి పరీక్ష చేపడతామని ఇస్రో చైర్మన్ తెలిపారు. Hold is observed. पोत तैनात हैं. -40 seconds. अब हम कुछ ही सेकंड्स. Morning all of you. This is from SDSC Shar. The lift-off attempt of TVD1 could not happen today. Initially the launch was scheduled at 8 a.m. There was a postponement of the lift-off time to 8:45 due to weather situation, and we had a very smooth ALS, the automatic launch sequence leading up to the command to lift off the engine, but the engine ignition has not happened in the nominal course. We have to find out what went wrong with that. The vehicle is safe. The entire vehicle is very safe. We will have to reach the vehicle and then look at what has happened now. We will come back soon after analyzing what has triggered the automatic launch sequence holding the vehicle. So what has happened is the onboard, the computer which is doing this function, the ground checkout computer which is doing the function, has withheld the launch in view of the anomaly observed. So we will come back with the anomaly understanding and correct it and schedule the launch very soon. That will be announced a little later after the analysis is completed. Thank you so much for joining us for this launch attempt today. Thank you so much. Bye bye. अब हम कुछ ही सेकंड्स -35 seconds. प्रज्वलन देखेंगे TVD1 का. దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై రోడ్ మ్యాప్ను లా కమిషన్ వచ్చే వారం కోవింద్ కమిటీకి అందించనుంది. దేశంలో జమిలీ ఎన్నికలు ఎలా నిర్వహించవచ్చనే విషయమై తన అభిప్రాయాలను అక్టోబర్ 25న వెల్లడించాలని లా కమిషన్ను కోవింద్ కమిటీ ఆహ్వానించింది. ఈ అంశంపై ఇటీవల జరిగిన సమావేశంలో జమిలీపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు వచ్చే 3 నెలల్లో తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియజేసే అవకాశం పార్టీలకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనేది ఇక్కడ ప్రజల ఆదరణ చూస్తే అర్థమవుతోందని కాంగ్రెస్ అగ్రనేత ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో వరి పంటతో పాటు చక్కెర పరిశ్రమలను తోడ్పాటునిస్తామని, మూతపడిన చక్కెర మిల్లులను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. విజయబేరి బస్సు యాత్రలో భాగంగా 3వ రోజు రాహుల్ కరీంనగర్ నుంచి ప్రచారాన్ని కొనసాగించారు. ఆర్మూర్ కూడలి సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 3 రోజుల పర్యటన ముగిసింది. భూపాలపల్లి జిల్లా రామప్ప నుంచి మొదలైన యాత్ర కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రవేశించి మోర్తాడు మీదుగా ఆర్మూర్ వరకు కొనసాగింది. దారి పొడవునా పార్టీ శ్రేణులకు, ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. జగిత్యాల, ఆర్మూర్లలో నిర్వహించిన కూడలి సభల్లో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. వేల కోట్ల రూపాయల పన్నులు ప్రజలు చెల్లిస్తున్నా తెలంగాణ సంపద కొందరికే సొంతమవుతోందని ఆరోపించారు. ఇక్కడి ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధానికి ఇది ఆరంభం మాత్రమే, ఇక ముందు మరింత పెరుగుతుందని తెలిపారు. तेलंगाना मिला और फिर आपने देखा एक परिवार का राज हो गया। स्टेट का जो पूरा धन है, चाहे वो जमीन हो, रेत हो, शराब हो, सारा का सारा पैसा एक परिवार के कंट्रोल में है। हमारी सरकार आएगी तो इस शुगर फैक्ट्री का रिवाइवल का काम हम करेंगे आपके लिए। हमने प्रजाला तेलंगाना के लिए तेलंगाना बनाया था और प्रजाला तेलंगाना का सपना पूरा करके कांग्रेस पार्टी आपको दिखाएगी। जंगल में कभी जाते हैं तो शेर अकेले अकेले मिलते हैं, एक साथ नहीं मिलते। जंगल में ये देखो कांग्रेस पार्टी के कितने बब्बर शेर बैठे हुए हैं। ये बीआरएस की सरकार को उखाड़ के फेंकने वाले हैं। तेलंगाना की जनता की सरकार होगी, प्रजाला तेलंगाना की सरकार होगी। నిజమైన బలహీన వర్గాల జనాభా లెక్కలు సేకరించడం ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కు ఇష్టం లేదని, జనం నుంచి సొమ్మును లూటీ చేసి అదానీ వంటి వారికి అప్పగించటమే వారి పని అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఓబీసీలకు 50% కంటే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా వారి అభ్యున్నతికి కనీసం 5% నిధులు కేటాయింపులు చేయట్లేదని ఆరోపించారు. బలహీన వర్గాల బడ్జెట్ని అగ్రవర్ణ అధికారులే నిర్ణయిస్తారని తెలిపారు. తెలంగాణతో పాటు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. భాజపా పెద్దలు గత ఎన్నికల్లో పసుపు బోర్డుపై హామీ ఇచ్చి 10 రోజుల కిందట మళ్లీ తెరపైకి తెచ్చారని రాహుల్ గుర్తు చేశారు. ప్రధాని, ఆ పార్టీ నేతలు రైతుల్ని మోసగించారంటూ రాహుల్ దుయ్యబట్టారు. सोनिया गांधी जी ने तेलंगाना की पूरी मदद नहीं की होती तो शायद तेलंगाना बनता ही नहीं। मगर सोनिया गांधी जी प्रजाला तेलंगाना नहीं बनाना चाहती थी, प्रजाला तेलंगाना बनाना चाहती थी। पिछले 10 साल केसीआर ने आपसे पैसा लूटा है। मैं आपको बता रहा हूं, जितने रुपए केसीआर ने आपसे लूटे हैं उतने रुपए हम आपको वापस देने जा रहे हैं। आपकी सरकार आएगी, आपका पेंशन 2000 का नहीं होगा, आपका पेंशन दुगना हो जाएगा, 4000 रुपए का होगा। करोड़ों महिलाओं के बैंक अकाउंट में हर महीने 2500 रुपए जाएगा। आज आप 1000 रुपए का सिलेंडर खरीदती हैं, जैसे हमारी सरकार बनेगी आपके वहां सब 500 रुपए आपके वहां बन जाएंगे। इसके बाद जब हमारी सरकार आएगी, जब आप बस में जाएंगी, आपको टिकट खरीदने की कोई जरूरत नहीं होगी, आप फ्री में घूमेंगी। रैतु भरोसा स्कीम 15,000 रुपए प्रति एकड़ किसानों को, 12,000 रुपए प्रति एकड़ मजदूरों को। हम टर्मरिक के किसानों को 12,000 और 15,000 रुपए के बीच में हर क्विंटल के लिए देंगे, और जो भी आप उगाते हो उसके लिए 500 रुपए एमएसपी से ज्यादा हम आपको देंगे। రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీతో తెలంగాణలో స్వీప్ చేసి బంగారు తెలంగాణ కలను నెరవేరుస్తాం, ఇది నా హామీ అని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలు అని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్ని అందులో వివరించారు. రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు, అసెంబ్లీ ఎన్నికలకు 1-2 రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం కొందరు నేతలు కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చేరికలు చకచకా జరుగుతున్నా వామపక్షాలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. ఇతర పార్టీల నేతలు వచ్చి చేరడంతో కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు దొరికినట్లు పార్టీ నాయకత్వం భావిస్తోంది. టికెట్లు ఆశిస్తున్న నేతలతో కోఆర్డినేషన్ కమిటీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నేడు ఢిల్లీలో జరగనున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 35 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చి రెండో జాబితా సిద్ధం కావచ్చని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులతో పాటు టికెట్ ఆశిస్తున్న ఆశావహులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. మంచిర్యాలలో ఎన్నికల వేళ ఘర్షణలు సృష్టించడానికి ఎమ్మెల్యే దివాకర్ రావు యత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన గడ్డం వినోద్కు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మందమర్రి టోల్గేట్ వద్దకు చేరుకున్న వినోద్పై మహిళలు పూల వర్షం కురిపించారు. వరంగల్ జిల్లా ఖానాపురంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో దివంగత మాజీ మంత్రి రామరెడ్డి వెంకట్రెడ్డి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే టికెట్ ఆశావహ నాయకులు జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య లక్ష్యంగా విమర్శలు చేశారు. కనకయ్యకు టికెట్ ఇస్తే పార్టీని గెలిపించడం కాదు ఓడిస్తామంటూ హెచ్చరించారు. తెలంగాణ కోసం తమ పదవులను త్యాగం చేసిన విషయం ప్రజలకు తెలుసని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పినా రాష్ట్ర ఏర్పాటు చేయాలని సోనియా గాంధీని కోరానని గుర్తు చేసుకున్నారు. నల్గొండ జిల్లా తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారాస నుంచి కాంగ్రెస్లో చేరిన వారికి జానారెడ్డి స్వాగతం పలికారు. తెలంగాణ ఏర్పాటు కావాలి. అందుకు ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని మేము మా ప్రభుత్వం బలి అయినా మా పదవులు పోయినా నా రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆయనకి ఏ పదవులు లేక దీని పేరుతోటి తిరుగుతుంటే ఆయన నన్ను మీరు భ్రమించిండ్రు. కానీ పదవులు ప్రభుత్వం ఉన్న మేము బలిదానం చేసినటువంటిది త్యాగాన్ని మీరు గుర్తించాల్సినటువంటి అవసరం. 9 సంవత్సరాల నుండి మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని భ్రమించినారు. అనేక రకాల హామీలు ఇచ్చి నెరవేర్చలేదని చెప్పినా కూడా అర్థం చేసుకోలేదు, అవగాహన లేదు. ఈ 9 సంవత్సరంలో చాలా అవగాహన వచ్చింది. అందుకని నిరంతరం మేము రాలేదు. కాంగ్రెస్ పార్టీకి 65-70 ఏళ్ళు మీరందరూ నమ్మి ఉన్నారు. అందుకని ఆయాసం ఉన్నా ఆ తర్వాత అన్ని విధాలుగా మా పదవులు ప్రభుత్వం లేకున్నా మళ్ళీ కొట్లాడి సంపన్నమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన మీకు అందించాలని మా అందరి ఆశ. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 58 మంది అభ్యర్థులతో భాజపా తొలి జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ని పోటీకి దించుతోంది భాజపా అధిష్టానం. 3 ఎంపీలను అసెంబ్లీ బరిలో నింపుతున్న కమలం పార్టీ ప్రచారం ఇతర కీలక బాధ్యతల దృష్ట్యా కిషన్ రెడ్డి, లక్ష్మణ్కు మినహాయింపు ఇచ్చింది. అభ్యర్థుల జాబితాను నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరిలో దిగే 55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాకు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం రాత్రి సమావేశమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో పాటు కమిటీ సభ్యులైన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కమిటీ ఆమోదం తెలిపిన జాబితాను భాజపా ఇవాళ అధికారికంగా ప్రకటించనుంది. పార్టీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్తో పాటు గజ్వేల్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పోటీకి దింపనుంది. రాష్ట్రం నుంచే 4 భాజపా ఎంపీలుండగా 3 శాసనసభ ఎన్నికల బరిలో దింపాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. కరీంనగర్ ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ని కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును, బోధ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి పోటీ చేయించాలని నిర్ణయించింది. 3-4 మినహా ముఖ్య నేతలంతా అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. మాజీ ఎంపీ వివేక్ చెన్నూరు నుంచి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేరుణ గద్వాల నుంచి పోటీ చేయనున్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు మరోసారి దుబ్బాక బరిలోనే దిగనున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపైన సమావేశంలో చర్చకొచ్చినట్లు తెలిసింది. తొలి జాబితాలో పేర్లు ఖరారైన వారిలో పలువురు గత శాసనసభ ఎన్నికల్లో అవే స్థానాల నుంచి పోటీ చేశారు. స్పష్టత రాని స్థానాలపై మరింత కసరత్తు తర్వాత అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్లతో పాటు ముఖ్య నేతలందరినీ బరిలో దింపాలని నిర్ణయించినా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం, ఇతర కీలక బాధ్యతల నేపథ్యంలో ఆ ఇద్దరినీ పోటీ నుంచి మినహాయించాలని భాజపా జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. భారాసలో చేరికల జోష్ పెరిగింది. పలువురు నేతలు పార్టీని వీడుతుండటంతో ఇతర పార్టీల నేతలను చేర్చుకొని అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే వ్యూహాన్ని అనుసరిస్తోంది. అధికార భారాస ప్రతిరోజు 1-2 నేతలను గులాబీ కండువా కప్పేలా ప్రణాళికలు చేశారు. కాంగ్రెస్, భాజపాతో పాటు పలువురు సీనియర్ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. పలువురు నేతలు పార్టీని వీడుతుండగా అందుకు కౌంటర్గా ఇతర పార్టీల నేతల్ని అధికార భారాస చేర్చుకుంటోంది. శుక్రవారం తెదేపా సీనియర్ నేత, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి,
ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి కేటీఆర్ సమక్షంలో భారాసలో చేరారు. మేడ్చల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో రాగిడి లక్ష్మారెడ్డి, పలువురు ఉప్పల్ కాంగ్రెస్ నేతలు గులాబీ పార్టీలో చేరారు. జనగామ సభలో మాజీ మంత్రి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య గులాబీ కండువా కప్పుకున్నారు. మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్కు కాంగ్రెస్ టికెట్ ఖరారు కాగానే మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ను చేర్చుకుని వెంటనే ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి భారాసలో చేరగా మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలప్పగించారు. అంతకుముందు తెల్లం వెంకట్రావు తిరిగి భారాసలో చేరగా ఆయనకు భద్రాచలం టికెట్ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా భాజపా అధ్యక్షుడు చిన్న సత్యనారాయణ, వైతేపా నాయకుడు, గాయకుడు సోమన్న, దేవరకొండ నేత బిల్యా నాయక్ భారాసలో చేరారు. గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏకే గంగాధర్రావుతో పాటు మెదక్ నియోజకవర్గ తెదేపా నేత మైనంపల్లి రాధాకిషన్ రావు, రాష్ట్ర తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ ఏకే రమేష్ చందర్లు భారాసలో చేరారు. కేసీఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఉద్యమ నేత చెరుకు సుధాకర్ తదితరులు నేడో రేపో భారాసలో చేరుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ భాజపాలో టికెట్ దక్కని నేతలను ఆకర్షించే వ్యూహంతో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. భారాస నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. అభ్యర్థుల్ని ప్రకటించినప్పటి నుంచి గులాబీ పార్టీలోని అసంతృప్తులు బయటకు వచ్చారు. అయితే కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రంగంలోకి దిగి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అధిష్టానం జోక్యంతో పలుచోట్ల పరిస్థితులు సద్దుమణిగినా కొన్ని చోట్ల అలాగే కొనసాగుతున్నాయి. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, స్టేషన్ ఘన్పూర్లో రాజయ్య, జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డిని బుజ్జగించి పార్టీ అభ్యర్థులకు సహకరించేలా ఒప్పించారు. పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి పార్టీ వీడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే పలు నియోజకవర్గాల్లో అసంతృప్తితో పలువురు నేతలు పార్టీని వీడారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, రేఖానాయక్ సహా పలువురు నేతలు భారాసను వీడి హస్తం పార్టీలో చేరారు. మరికొందరు అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్న భారాస మరికొందరి విషయంలో చూసి చూడనట్లు వదిలేస్తోంది. పార్టీ వీడతామని హెచ్చరిక చేస్తున్నా తేలిగ్గా తీసుకుంటోంది. ఇతర పార్టీల నేతల్ని చేర్చుకుంటూ ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చే వ్యూహం అమలు చేస్తోంది. భారాస అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోరుగా దూసుకెళ్తున్నారు. నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఇంటింటికి వెళ్లి ఓటర్ను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత 9 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తున్న నేతలు ఎన్నికల్లో మరోసారిగా భారాసకే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించడంతో భారాస నేతలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంత్రి కేటీఆర్ వల్లే పరిశ్రమల ఖిల్లాగా రంగారెడ్డి జిల్లా అవతరించిందని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో భారాస అభ్యర్థి ఎమ్మెల్యే యాదయ్యకు మద్దతుగా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఎన్నికల ప్రచారంలో సిట్టింగ్ ఎమ్మెల్యే భారాస అభ్యర్థి మాణిక్రావుకు మద్దతుగా రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ హాజరయ్యారు. ఎన్నికల్లో భారాస 100 సీట్లు గెలుస్తుందని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. కామారెడ్డి జిల్లా సోమేశ్వర్ శివారులో నియోజకవర్గ స్థాయి భారాస పార్టీ సన్నాహక సమావేశంలో సభాపతి, భారాస అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ సర్కారు తెచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్ని బోర్డులపై ప్రజలకు వివరించాలని పోచారం కార్యకర్తలకు సూచించారు. తెలంగాణతో కాంగ్రెస్కు ఎన్నికల బంధమేనని, భారాసది పేగుబంధమంటూ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నిజామాబాద్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల గుప్తాతో కలిసి కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి కవిత విమర్శించారు. వాళ్ళ ముత్తాత నెహ్రూ మనని తీసుకుపోయి ఆంధ్రలో కలిపిండు. వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ 1969 మనం అడిగితే 336 మంది పిల్లల్ని మనోళ్ళని చంపింది. వాళ్ళ నాన్న అంజయ్ గారిని అవమానం చేసి హెలికాప్టర్ ఎక్కి దిగే లోపల ముఖ్యమంత్రిని మార్చమని చెప్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా సోనియమ్మ తెలంగాణ 2009లో ఇచ్చినట్టే ఇచ్చి కేసీఆర్ గారు దీక్ష చేస్తే
వెనక్కి పోతే వందలాది మంది బిడ్డలు చనిపోయింది నిజమా కాదా ఒకసారి ఆలోచించాలి. ఇవ్వాల్సి వచ్చింది మనం గుంజుకున్నాం, వాళ్ళు ఇయ్యలే. అదే విధంగా 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని అన్యాయాలు తెలంగాణకు జరిగినా రాహుల్ గాంధీ గారు ఒక్కసారి కూడా మాట్లాడలే. నాది కుటుంబ సంబంధం తెలంగాణతోని. ఇదెక్కడ కుటుంబ సంబంధం? సావగొట్టి చెవులు మూసి మిమ్మల్ని తీసుకుపోయి వేరే రాజ్యంలో కలుపుతాం, మీ పురాణాలను చంపుతాం, అయినా మాకు మీకు బంధం అంటే ఇదెక్కడ బలవంతమైనటువంటి బంధమో దయచేసి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నేను అనుకునేది ఒకటే, వాళ్ళది ఎన్నికల బంధం, మనది పేగు బంధం. ప్రజలకు ఢిల్లీ నుంచి పాలన చేసేవారొద్దని, హైదరాబాద్ వారే కావాలని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. కాంగ్రెస్ హామీల్ని ప్రజలు విశ్వసించట్లేదని, పూర్తిస్థాయిలో ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేకపోయిందని హనుమకొండలో విమర్శించారు. హనుమకొండ జిల్లా నర్సానగర్కు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో భారాసలో చేరారు. కొత్తగూడెం భారాసలో వివాదం తారాస్థాయికి చేరడంతో ఎన్నికల ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రంగంలోకి దిగి సమస్య సద్దుమణిగేలా చేశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావుతో ఏర్పడిన వివాదంతో సుమారు 25 మంది కౌన్సిల్ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఏమీ లేవండి, అట్లాంటి ఆరోపణలు దృష్టికి కూడా తీసుకెళ్తామని వారే చెప్పారు. వినండి, అట్లాంటి ఆరోపణలు ఏం లేవు. ఒక కుటుంబమే టీఆర్ఎస్ పార్టీ, అంతా ఒక కుటుంబంలో కలిసిమెలిసిపోతాం. చిన్న చిన్న విషయాలు ఒక ఇంట్లో కూడా వస్తే ఎట్లయితే సర్దుకుంటామో, పార్టీ అన్నాక చిన్న చిన్నవి ఉంటే అవి సర్దుకుపోతాం. చాలా పటిష్టమైన పార్టీ. తెలంగాణనే 70 సంవత్సరాల ఆకాంక్షని తీర్చినటువంటి కేసీఆర్ గారు ఇలాంటి విషయాలు పెద్ద అది కాదు. అందులో ఇక్కడ కొత్తగూడెము ఇల్లందు నేనున్నాను. సార్ నమ్మకంగా మా 2 కాన్ఫరెన్స్లు అప్పచెప్పాడు, దృష్టి తీసుకొస్తారు. కేసీఆర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు అడుగుతున్నారు రాఘవతో పనిచేస్తారా అని చెప్పి. మేము పార్టీ గురించి పనిచేస్తామని చెప్పి ఎంపీ గారికి మాట ఇచ్చాం. మా కౌన్సిలర్లు కానీ ఎవరు కానీ కేసీఆర్ గారి నాయకత్వం, రవిచంద్ర గారి నాయకత్వం, వర్మ గారి నాయకత్వంలో మేము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. క్షమాపణ అడుగుతున్నారు. అవన్నీ ఏం లేవండి. అది అధిష్టానానికి మేము అందరం చెప్పాము. అధిష్టానం చూసుకుంటే మాకు మాట ఇచ్చారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమంటున్న భారాస అభ్యర్థులు మేనిఫెస్టోను పక్కాగా అమలు చేసి సంక్షేమ పథకాలతో పేదల్ని ఆదుకుంటామని భరోసా కల్పిస్తున్నారు.